భారత రాజ్యాంగాన్ని విస్మరిస్తూ మహాత్మా గాంధీ త్యాగాలను మరిపింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకడతామని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నార్సింగ్ మండల కోఆర్డినేటర్ రాజా గౌడ్ అన్నారు. నార్సింగ్ మండలంలో నిర్వహించే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్ రాజా గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో నాయకులు ఘనంగా సన్మానించారు. రాజన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మండల నాయకత్వంలో ఇటు యాదన్న గారి, అటు మన రాజేంద్ర రెడ్డి గారు, రాజేష్ అన్న, మన ఉపాధ్యక్షుడు సేటు, ప్రతి ఒక్కరికి కూడా పేరు వివరాలు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జై భీమ్ జై బాబు జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రతి గ్రామం వెళ్ళి ఈ యాత్ర యొక్క ఉద్దేశం ప్రజలకు వివరించాలనేది మన మీటింగ్ యొక్క ఉద్దేశం. అందులో భాగంగా గాంధీజీ ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన గాంధీజీ గారి యొక్క చరిత్రను చెరిపివేసే విధంగా, గాడ్సే చరిత్రను ఈ దేశం ప్రజలకు చరిత్ర పరిచయం చేసే విధంగా బీజేపీ అవలంబిస్తుంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కష్టపడి అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని రూపుమాపేందుకు రాజ్యాంగాన్ని దూరం చేసే విధంగా బీజేపీ కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఆ చర్యలకు ప్రజలకు వివరించేందుకు, అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్పులు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవాల్సిందిగా ప్రజలకు చైతన్యం చేసేందుకు మనం ఈ ఆందోళన చేయాల్సి వచ్చింది. అందుకు గాను మన మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా ఒక గ్రామంలో యాత్ర మొదలైతే ఇంకో గ్రామం నుంచి కూడా మనం అందరం గ్రామ కమిటీ అధ్యక్షులు అనుకోండి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అనుకోండి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అనుకోండి, ఇక ముందు ముందు కూడా మన పార్టీలో యాక్టివ్గా పనిచేయాలనే ఉద్దేశంతో కోఆర్డినేషన్ లేదని అనుకోకుండా ముందుకెళ్దాం. ఈ యాత్రను సక్సెస్ చేసిన తర్వాత మనం ఎలాంటి చర్యలు తీసుకున్నా కోఆర్డినేషన్ లేకుండా అందరి సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయి పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, ఉద్యోగాలు ఏంటి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు నిర్వహించిన ఉద్యోగాలు ఇచ్చిన యువతకు, సన్నబియ్య పంపిణీ, రేషన్ కార్డు కూడా త్వరలో మంజూరయ్యే కార్యక్రమాలు కూడా మనం ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే విషయంలో మనం ముందుండి పార్టీ చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కోరినైనా. అదేవిధంగా మీ గ్రామాల్లో మీకు ఎప్పుడు ఎలాంటి సమయంలో వీలైతే ఆ టైం ప్రకారం మీరు ప్రోగ్రామ్ మనం ఫిక్స్ చేసుకుని ఉంటుంది. ఈరోజు అన్నగారి ఆదేశానుసారం మన ఈరోజు విశాఖ సెట్ అన్నకు మంచి పదవి వచ్చింది. ఈ సందర్భంగా అన్నకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. అలాగే ఈరోజు నార్సింగ్ మండలంలో జరగబోయే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో జేపీ జై బాబు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ, అలాగే మండల స్థాయి, జిల్లా స్థాయి, మైనారిటీ మరియు ఎస్సీ స్టేట్ మరియు ఈరోజు ఇక్కడికి చేసినటువంటి అన్నగారు మరి ఈరోజు అన్నకు మండలంలో ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరం కూడా సహకరించి ఇదొక ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ఎలాంటి విభేదాలు లేకుండా అందరు కలిసినట్టుగా మన పార్టీ మన ఇల్లు అనుకొని అందరూ కూడా ఎలాంటి నాకు చెప్పలేదు, నాకు చేయలేదు అనకుండా మంచి కోఆర్డినేట్గా అందరినీ కలుపుకొని పోవాల్సిందిగా అన్నగారిని కోరుతున్నాను. ఏ ఇంటిమేషన్ అయినా ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క విలేజ్ అధ్యక్షులు ఉంటారు, ఉపాధ్యక్షులు ఉంటారు, మండల కోఆర్డినేటర్ ఉంటారు, చాలా మంది ఉంటారు. కాబట్టి అందరినీ కలుపుకొని అందరికి ఇంటిమేషన్ ఇవ్వాల్సిందిగా మరి చెప్తున్నా. ఇలా కోఆర్డినేటర్లో కొంచెం మనకి ఇబ్బంది కలుగుతుంది, అందరికి కొంచెం నారాజు అవుతున్నాను.
కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నాం. అన్ని విలేజ్లకు వచ్చి అందరికీ సపోర్ట్ చేయండి. ఒక్కొక్క విలేజ్కి వచ్చి మన విలేజ్ అయిపోయింది కదా కాకుండా అన్ని విలేజ్లకు వెళ్ళి అందరూ సపోర్ట్గా తీసుకొని ప్రతి ఒక్కరికి ఈ యొక్క పథకాల గురించి కానీ మన ప్రభుత్వం ఏవైతే ప్రవేశపెట్టిన పథకాల గురించి కానీ వాళ్ళకి మంచిగా వాళ్ళ ఇంటి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలనేది ప్రతి ఒక్కరు కూడా మనకి అవగాహన కల్పించాలి. వాళ్ళకి ఏం ఇందిరా మిల్లు కావచ్చు, రాష్ట్ర బియ్యం వస్తుంది, అది కూడా మనకి ఈరోజు మంచి ప్లస్ పాయింట్ అయింది. ఈరోజు ఇందిరా మిల్లు కూడా చాలా మంది కట్టుకుంటున్నారు, స్టార్ట్ అయింది. మా విలేజ్లోనే 14 ఇల్లు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు అందరికీ ఒక 5 కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళకి 2 రోజులు బిల్స్ వస్తాయి. కాబట్టి అందరం కూడా కలిసి మంచిగా కోఆర్డినేట్ చేసుకొని విజయవంతం చేయాల్సిందిగా